సోమవారం నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారిని కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమవడానికి బుక్స్ లేవని, కూర్చోడానికి కుర్చీలు లేవని, సరైనటువంటి సదుపాయాలు లేవని చైర్పర్సన్ కి నిరుద్యోగులు వివరించారు. తక్షణమే పరిష్కరించే సమస్యలన్నీ త్వరగా పరిష్కరిస్తానని, మీ సమస్యలు పరిష్కరించేదానికి నా సొంత నిధులతోనైనా వెచ్చించి పరిష్కారం చేస్తానని నిరుద్యోగులకు మేకపాటి శాంతికుమారి హామీ ఇచ్చారు. మొదటిసారి చైర్పర్సన్ ని కలిసి సమస్యలు విన్నవించుకున్నామని, మేడం చెప్పిన భరోసా సంతోషాన్ని కలిగించిందని, గ్రంథాలయ అభివృద్ధిలో మా వంతు సహకారం మేడంకి అందిస్తామని నిరుద్యోగులు తెలిపారు. ఈరోజు మేము జిల్లా గ్రంథాలయ శాఖకు సంబంధించినటువంటి మేకపాటి శాంతికుమారి మేడం గారిని కలిసాము. ఇక్కడికి వచ్చే లీడర్స్ అయినటువంటి మేమందరూ నిరుద్యోగులని అయినటువంటి మేము మేడం గారికి ఈరోజు మేము ఇక్కడ ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది. మేడం గారు ఎంతో సహనంతో అన్నీ అన్నారు. మా అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తారని మేడం గారు మాకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. మేడం గారికి ఇక్కడ ఈ నూతనంగా వచ్చినటువంటి చైర్మన్గా ఎన్నికైనందుకు శాంతికుమార్ గారికి, మేడం గారికి, మేము మేకపాటి శాంతికుమార్ గారికి, మేడం గారికి కృతజ్ఞతలు మా అందరి తరఫున చెప్పుకుంటున్నాము. మా యొక్క సమస్యలు కూడా చాలా వరకు చెప్పాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితేనేవి, చైర్స్ అయితేనేవి, ఇంకా మాకు కావాల్సిన వస్తువులు అయితేనేవి, ఎంతో నూతన భవన నిర్మాణంలో ఉంది. కానీ అది కొంచెం టైం పడేటట్టుంది. కాబట్టి మేడం మా సమస్యలన్నీ వివరించడం జరిగింది. మేడం గారు చాలా ఓపికగా మేము చెప్పినవన్నీ కూడా వినడం జరిగింది. విని ఇంకా నిధులు ఇది కొంచెం లేట్ అయ్యేటట్టుంది. కాబట్టి సొంతంగా నా యొక్క నిధులు అయినా సరే నేను పెట్టి దీన్ని ఖచ్చితంగా మీకు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించి మీ యొక్క భారీ జీవితాలు వెలుగులో నిండాలని చెప్పి, ఉద్యోగాలు అందరికీ రావాలని చెప్పి మేడం గారు ఆశీస్సులు మాకు ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి మా యొక్క ఈ జిల్లా గ్రంథాలయ శాఖకు వస్తున్నటువంటి లీడర్స్ అందరి తరఫున మేడం గారికి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. నమస్తే, నా పేరు శాంతికుమారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నూతనంగా బాధ్యత తీసుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రీడర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. స్టూడెంట్స్ అందరికీ సరైన మెటీరియల్స్ లేవు, బుక్స్ లేవు, ఈవెన్ కరెంట్ లైటింగ్ కూడా లేదని చాలా సమస్యలు వచ్చి వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. నేను తప్పకుండా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా 1 month లోపల వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ అవసరమైతే నా సొంత నిధితోనైనా నేను పెట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని వాళ్ళకి హామీ ఇచ్చాను. తప్పకుండా చేస్తాను. సెస్ అనేది మాకు చాలా రావాల్సి ఉంది గ్రంథాలయం తరఫున. దానికోసం కూడా నేను ఫైట్ చేసి తీసుకొస్తాను. గ్రంథాలయాన్ని దేవాలయంలాగా మార్చి అప్పచెప్పే బాధ్యత నాదని ఆ రోజు ప్రమాణ స్వీకారంలో చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నాను. ప్రజెంట్ ఏం అవసరమో కనీస అవసరాలు ఈ మంత్లోనే వాళ్ళకి నేను అరేంజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 bedrooms విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.